లైన్ లో ఉండండి. మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి ఒక ప్రకటన చేశారు. ప్రమాదంలో 242 మంది చనిపోయారని సిపి జ్ఞానేంద్ర సింగ్ వెల్లడించారు. యాక్చువల్ గా ఆ ప్రమాదంలో జరిగిన సమయంలో ప్రయాణిస్తున్న వాళ్ళు మొత్తం 230 మంది ప్రయాణికులు, క్రూ 12 మంది ఉన్నారు. 242 మంది మొత్తం విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళ సంఖ్య అది. సో ప్రమాదంలో 242 మంది చనిపోయారు అని సిపి జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ కి క్లారిటీ ఇచ్చారు జ్ఞానేంద్ర సింగ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇప్పుడే మృతుల సంఖ్య ప్రకటించలేము, ఎంతమంది చనిపోయారు అనేది చెప్పలేమని ఇప్పటి వరకు కూడా వార్తలు విన్నాము. కానీ ఇప్పుడు విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి ఒక ప్రకటన వెల్లడించారు. ప్రమాదంలో 242 మంది చనిపోయారంటున్నారు సిపి జ్ఞానేంద్ర సింగ్. ప్రయాణించిన వాళ్ళు, విమానంలో ఉన్న వాళ్ళు బ్రతికే అవకాశం లేదు అని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే సిపి జ్ఞానేంద్ర సింగ్ ఒక విషాద వార్తని ఆయన ప్రకటించారు. ప్రమాదంలో 242 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే ఇది ఫ్లైట్ లో ప్రయాణించిన వారి సంఖ్య, లేకపోతే ఇప్పుడు ఆ ఫ్లైట్ క్రాష్ అయిన సమయంలో బీజే మెడికల్ కాలేజ్ దాన్ని అక్కడ క్రాష్ అయిన సమయంలో అక్కడ మెడికల్ డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయారు. వాళ్ళ సంఖ్య కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇంకా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంజ్యూర్డ్ ఉన్నారు, వీటికి సంబంధించిన వివరాలు అయితే రావాల్సింది. సిపి ప్రకటించిన ప్రకారం, అహ్మదాబాద్ సిపి ప్రకటించిన ప్రకారం ప్రమాదంలో 242 మంది చనిపోయారంటున్నారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు మనం అఫీషియల్ గా నంబర్ రాలేదు కాబట్టి మనం తెలిసినా కూడా బయటికి చెప్పలేకపోయాము. బట్ ఇప్పుడు అఫీషియల్ గా వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఫ్లైట్ లో ఉన్న 200 మంది కూడా చనిపోయారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ సిపి చేసిన ప్రకటన మనం చూస్తున్నాము. ప్రమాదంలో 242 మంది చనిపోయారు అని సిపి జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు. అసోసియేటెడ్ ప్రెస్ కు క్లారిటీ ఇచ్చారు జ్ఞానేంద్ర సింగ్. ప్రమాద తీవ్రతతో మాంసపు ముద్దలుగా మృతదేహాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ సిటీ సివిల్ హాస్పిటల్ కు 100కి పైగా మృతదేహాలు చేరుకున్నాయి.